హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద చెరుకు తోట కాలనీకి చెందిన దళితులు ఆందోళనకు దిగారు. దళితులకు మద్దతుగా మాలల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బేర బాలకిషన్ ఆధ్వర్యంలో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో బైఠాయించి నిరసన తెలిపారు. నిన్న రాత్రి గణేశుని నిమజ్జనం చేయడానికి వెళ్తున్న భక్తులపై మన్సూరాబాద్ డివిజన్ బీఆర్ఎస్ నేత జక్కిడి రఘువీర్ రెడ్డి అతని అనుచరులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మహిళలని కూడా చూడకుండా భౌతిక దాడులు చేశారని, కులం పేరుతో దూషిస్తూ తమపై దాడి జరిపిన వారిని తక్షణమే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే అమ్మాయి లెవెల్ పరిస్థితి ఉన్నది తీసుకోమంటే మీరు ఎంఎస్ రాజేశారు మీ కరెక్ట్ మీరు పొందంటే బాగుంది. అదే అమ్మాయి లెవెల్ పరిస్థితి ఉన్నది తీసుకోమంటే మీరు ఎంఎస్ రాజేశారు. సార్ ఇది మేము ఎవ్రీ ఇయర్ ఇలానే వినాయకుడిని తీస్తాం, బట్ ఎవ్రీ టైం ఇలా కాలేదు. అండ్ ఇద్దరు పోలీసులు మా గల్లీకెంచి వచ్చేటప్పుడు ఇద్దరు పోలీసు వేరే వినాయకులని వెళ్తుంటే మాత్రం ఆపట్లేరు వాళ్ళు, కానీ మా వినాయకుడినే ఫోర్స్ఫుల్గా ముందుకి నెట్టుతా ఉన్నారు. ఆ లైటింగ్ తోటి డీజేది అది ఉంటుంది కదా, అక్కడి వరకు తీసుకొచ్చి వాళ్ళు ఏం చేసేసిండ్రు, వెళ్ళండి 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 అనేసి అని అంటున్నా. అది మా వెహికల్ పోదు, మూవ్ కాదు సార్, ఎందుకంటే అది మొత్తము రౌండప్ అయి ఉంది. మా వెహికల్ పోతే మాకు అర్థింగ్ వచ్చి మేము మా చాలా మంది ఉన్నాం, మేమందరం స్పాట్ లో చనిపోతుండే. ఆ పోలీస్ వల్ల వాళ్ళు మా మీద మేము ఏమైతున్నాం, మేము జస్ట్ ట్రక్ లోకి కిందికి దిగేలోపు ఇక్కడి నుంచి వచ్చి అటాక్ చేసేసి జుట్టు పట్టి గుంజడం, మా అక్క చైన్ పోయింది. లేదు వేరే వాళ్ళు మాకు ఎవరో కూడా మాకు తెలియదు. వాళ్ళకి మాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు, వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. కాలనీ వాసులు కూడా కాదు. మా అక్కకి అట్లా గర్ల్స్ ని అట్లా చేసిండ్రు, మా బ్రదర్స్ ని అందరినీ గుంజి షెట్లు జింపి గీరి ఇట్లా గుద్దు రాడ్స్ తోటి కొట్టడము, చైన్స్ తోటి తీసి కొట్టడం, ఏవి పడితే దాంతో కొట్టేశారు సార్. మాకు మేమేం మళ్ళీ పోలీస్ ఫోర్స్ అయితే ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 5 minutes లో దిగింది. ఎట్లా దిగిందో మాకైతే తెలియదు. అంత యాక్షన్ గా అంత తొందరగా ఎట్లా దిగుతుంది? ముగ్గురు పోలీసు వాళ్ళు ఉన్నోళ్ళు ఇమ్మీడియట్ గా 35 to 40 members దాకా. సార్ ఇది మేము ఎవ్రీ ఇయర్ ఇలానే వినాయకుడిని తీస్తాం, బట్ ఎవ్రీ టైం ఇలా కాలేదు. అండ్ ఇద్దరు పోలీసులు మా గల్లీకెంచి వచ్చేటప్పుడు ఇద్దరు పోలీసు వేరే వినాయకులని వెళ్తుంటే మాత్రం ఆపట్లేరు వాళ్ళు, కానీ అంతలో పోతుంటే వాళ్ళు వద్దు వచ్చింది పోతారని నేను దిగినందుకు నువ్వు ఇట్లా బుద్ధి ఇంటికి నూకేసి తొక్కిరు. ముందుకు తొక్కుకుంటా కొట్టుకుంటూనే పోతున్నారు, కానీ కింద పట్టారని కూడా లేకలేదు. తొక్కిరు మొత్తం అంతా హ్యాండ్ కూడా మొత్తం ఇట్లా గుద్దినందుకు